శ్రియకాంతో అనంతో వరగుణగుణైకాస్పదవపుః హతాశిషావద్యః పరమఖపదో వాంగ్మనసయోః అభూమిః భూమిర్యో నతజనదృశాం ఆదిపురుషో మనస్తత్పాదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్ఠేన వర్త్మన బ్రహ్మసూత్రపదాంతస్థవేదాంతార్థ ప్రకాశ్యతే. ప్రియ భాగవతోత్తములారా, భగవద్రామోంజుల వారు అనుగ్రహించినటువంటి ఈ శ్రీ వేదాంత దీప గ్రంథాన్ని మనం ఈ విధంగా కాలక్షేపం చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో మొన్న ఏక్షత్యధికరణం తరువాత జరిగిన దాని విషయాన్ని కొంచెం రికార్డ్ చేయటం అనేటువంటిది జరగలేదట. తత్కారణంగా మరలా ఈక్షతేహేన శబ్దం అనేటువంటి అక్కడి నుంచి మరలా చెప్పమని చెప్పి లక్ష్మణాచార్య స్వామి వారి యొక్క ఆదేశానుసారం ఈక్షతేహేన శబ్దం అనేటువంటి దాని గురించి అక్కడి నుంచి మరలా ఒకసారి స్మరించుకుందాం. ఈక్షతేహే న అశబ్దం ఇది మూడు విభాగాలు ఉన్నమాట. ఏమిటా? ఏన అశ్రుతం శృతం భవతి ఇత్యాది జగత్కారణవాది వేదాంత వేద్యం విషయః తత్ కిం సాంఖ్యోక్తం ప్రధానం ఉత అనవధికాతిశయ ఆనందం బ్రహ్మ ఇది సంశయః. ప్రధానం ఇది పూర్వపక్షః. కుతః? ప్రతిజ్ఞా దృష్టాంత అన్వయేన అనుమానాకార వాక్య వేద్యత్వాత్ ఏనాశ్రుతం శృతం భవతి ఇత్యాదిన ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞాయ యథా సౌమ్య ఏకేన మృత్పిండేన ఇది దృష్టాంతేన హి ఉపపాద్యతే. ఏవం ఆనుమానికమేవ ఏతత్ వాక్య వేద్యం. ఇది నిశ్చితే సతి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఇది సచ్చబ్దః ప్రధాన విషయః ఇది తదైక్షతా బహుస్యాం ఇది చ గౌణం ఈక్షణం భవితుం అర్హతి. తత్యజః ఈక్షతా ఇత్యాది గౌణ ఈక్షణ సాహచర్యాత్ అని పూర్వపక్షం చేస్తున్నారు. ఏమిటి ఒకసారి దీని గురించి చూద్దాం. చూడండి, ఈక్షతేహే నా అశబ్దం అన్నమాట. అంటే అర్థం ఏమిటి? అశబ్దం. అశబ్దం అంటే శబ్ద ప్రమాణము అనేటువంటిది ఏదైతే ఉందో, యస్య దేనికి నా లేదో తత్ అది అశబ్దం అనబడుతుంది. అంటే దేనికైతే శబ్ద ప్రమాణం లేదో అది అశబ్దం అనబడుతుంది. అంటే సాంఖ్యుడు అనేటువంటి చెప్పినటువంటి సాంఖ్య సిద్ధాంతంలో చెప్పిన విధంగా అనుమానం ప్రకారంగా సిద్ధిస్తుందాడు పరమాత్మ అన్నట్టయితే అక్కడ ప్రధానము అనేటువంటిది ఏదైతే ఉందో, ప్రధానం అంటే ప్రకృతి అన్నమాట. వికారాన్ ప్రకృతి ఇది ప్రకృతి. ఆ ప్రకృతి అనేటువంటిది నా కాదు. ఏమిటంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఓ శ్వేతకేతు, ఈ కనిపిస్తున్నటువంటి ఈ జగత్, దృశ్యమానమిదం జగత్ సర్వం సృష్టే పూర్వం సదేవ సచ్చబ్దవాచ్యమే అయి ఉన్నది అని జగత్కారణంగా చెప్పబడుతున్నటువంటి సచ్చబ్దవాచ్యం ఏదైతే ఉందో అది కాదా? తదైక్షితా బహుశ్యాం ప్రజాయేయ తత్ ఆ సత్శబ్దవాచ్యమైనటువంటి పరమాత్మ ఐక్షత అంటే సంకల్పించను. ఏమని? బహుశ్యాం, నేను అనేక రూపములుగా అయ్యదను అని. ఈక్షతే అంటే ఆ ఈక్షతి ధాత్వర్ధ రూపమైనటువంటి ఆ ఈక్షణ వ్యాపారం,
అంటే సంకల్పించటం అనేటువంటిది ఎవరికి కుదురుతుంది? చేతనుడైనటువంటి వారికే సిద్ధిస్తుంది. కానీ ఈ సామాన్య జీవుడికి సిద్ధిస్తుందా చేతనత్వం ఉన్నంత మాత్రం చేత? సిద్ధించడు. మరి ఏమిటి అని అంటే సర్వజ్ఞుడైనటువంటి సత్య సంకల్పుడైనటువంటి సత్యకాముడైనటువంటి ఆ పరమాత్మకు మాత్రమే ఆ సంకల్పం మాత్రం చేత సిద్ధించడం అనేది సంభవం. కాబట్టి సత్శబ్దవాచ్యమైనటువంటి జగత్కారణము పరమాత్మయే అంటే అలా పరమాత్మ అని చెప్పడం నిశ్చితార్థం ఇక్కడ. కానీ ఇక్కడ పూర్వపక్షం చేస్తున్నారు ఏమని? ఏన అశ్రుతం శృతం భవతి, వినబడినటువంటి దేని చేత అశ్రుతం అంటే వినబడనిది కూడాను శృతం వినబడినదైనట్టు అవుతుందో. ఏన అశ్రుతం దేని చేత వినబడనిది వినబడినట్టుగా అవుతుందో అని చెప్తున్నారు. అంటే అక్కడ ఏమిటి? జగత్కారణము ఎవరు అని తెలుపుతున్నటువంటి వేదాంత వాక్యాలు ఏం తెలియజేస్తున్నాయి? వేదాంత వాక్యాలతో తెలియదగినటువంటి విషయం పరమాత్మ అయితే కాదు, ప్రకృతే దీనికి కారణము, ప్రకృతే ఈ సమస్త జగత్తుకు కారణము అని చెప్పి సాంఖ్యులు చెబుతున్నారు. అంటే ప్రధానము అని. ఆ ప్రధానం అంటే అది ప్రధానమే సమస్త దాంతరదే అయినట్టయితే మరి అనవధిక అతిశయానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క సంకల్ప సంగతి ఏమిటి? కానీ ప్రకృతి పూర్వపక్షం చేసేటువంటి వాడికి ఏంటంటే కాదు అదంతే అంటాడు కదా. అట్లా సాంఖ్యుడు ఏమంటున్నారు? ఇది ప్రకృతి ఏ కారణము అని అంటే స్వరూపమైన సాక్షాత్తు పరమాత్మ ప్రతిజ్ఞా దృష్టాంత సంబంధం చేత ఏమని ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అనేటువంటి ప్రతిజ్ఞా దృష్టాంతం చేత అనుమానాకారమైనటువంటి వాక్యం చేత తెలుసుకోదగినది ఏదైతే ఉందో అది అంటే ఏన అశ్రుతం శృతం భవతి అనేటువంటి మొదలైన సూతుల చేత ఏం చేశారు? ఈ ఏక విజ్ఞానం చేత సర్వ విజ్ఞానాన్ని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి యథాసౌమ్య ఏకేన పిండేన అంటే ఒక మట్టి ముద్ద చేత అని దృష్టాంతం చెప్పారు కదా. ఒక మట్టి ముద్ద చేత చేయబడినటువంటి ఘటము శరావము ఇత్యాదులు అన్నీ కూడాను మట్టి ఎటువంటివో తెలిస్తే అవన్నీ కూడా ఎట్లాంటివి అని చెప్పి తెలుస్తుందో అట్లా అని చెప్పి ఉపాధింపబడుతోంది. అంటే ప్రతిజ్ఞా దృష్టాంతాలు అనుమానానికి ఉంటాయి. కాబట్టి అనుమాన సిద్ధమైనటువంటి ప్రధానమే ఈ జగత్ కారణ బోధకమవుతుంది అనేటువంటి ఈ వాక్యాల చేత తెలుసుకోదగింది ఏమిటి అని అంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే సశబ్ద వాక్యానికి విషయం ప్రధానం. అంటే తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అని చెప్పి ఈ క్షణము తత్తేజ ఐక్షత అన్న చోట అచేతనమైనటువంటి తేజస్సుకు ముఖ్య ఈక్షణము అంటే తేజస్సు కూడా సంకల్పించింది కదా. అట్లా ఒక్కొక్కటి సంకల్పించడం వల్ల సమస్తం సృష్టి జరుగుతుంది కదా. ఇవన్నీ కూడాను ఏమైపోతాయి? మరి ఇక సంభవించడం కుదరదు. ప్రకృతే కారణం అయితే ఇంకా మిగిలినవన్నీ ఏమిటి? ఇదేమిటి? ఈ శుద్ధవాక్యాలు ఏమిటి? కాబట్టి గౌణేక్షణ సాహచర్యం వలన సృష్ట్యారంభ పూర్వావస్థారూపమైనటువంటి ఈ గౌణ ఈక్షణం అనేటువంటిది అవుతుంది అని చెప్పేసి పూర్వపక్షంగా చెప్తారు సాంఖ్యుడు. అంటే ఈ పూర్వపక్షం నిలబడేది కాదు, ఇది నాకు తెలుసు. కానీ వాళ్ళు చెప్పాలంటే అటు చెబుతున్నారనమాట. దానిని సిద్ధాంతంలో ఎలా చెబుతున్నారో చూడండి చక్కగా. ఏమంటారంటే రాద్ధాంతస్తు తదైక్షత బహుశ్యాం ఇది బహుభవన సంకల్ప రూప ఈక్షణాన్వయాత్ సదేవ సౌమ్య ఇది కారణవాచి సశబ్ద విషయ నా అచేతనం ప్రధానం అపితు సార్వజ్ఞ సత్య సంకల్పత్వాదియుక్తం పరబ్రహ్మ ఏవా ఇది నిశ్చీయతే. అయ్యా, నేను బహువిధములుగా అయ్యదను అని సంకల్పించి
సంకల్పించేంత మాత్రం చేతనే బహువిధములుగా అయ్యి తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అన్న విధంగా ఇది ఆ బహుభవన సంకల్ప రూపమైనటువంటి ఈ క్షణాన్వయాత్ ఆ సంకల్పం అనేటువంటిది అన్వయించడం వలన సత్య సంకల్పాన్వయం వలన సదేవ సౌమ్య అనేటువంటిది ఇది సత్తే అని సత్శబ్ద విషయమే అక్కడ చెబుతుంటే ప్రధానం అనేటువంటిది అచేతనమైనటువంటిది అసలు చైతన్యమే లేనటువంటిది ఎప్పుడు కూడాను కారణం కానే కాదు. అపితు సార్వజ్ఞ సత్య సంకల్పత్వాదియుక్తం పరబ్రహ్మ ఏవా, సర్వజ్ఞుడు సర్వకాలాలలో సర్వము కూడాను తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు పరమాత్మ. ఆయన సత్య సంకల్పుడు. ఏదైనా ఒక సత్య అనుకున్నాడంటే ఆయన సత్యాన్ని సంకల్పించారంటే అది సఫలం అయిపోతుంది అనమాట. ఆ సత్య సంకల్పత్వాదియుక్తమైనటువంటి పరమాత్మ పరంబ్రహ్మయే ఈయనకి కారణము నిశ్చయింపబడుతున్నది. అంతేగాని మీరేదో మాకు ఇట్లా జరుగుతోంది అని చెప్పి అనుమానాకారమైనటువంటి ఏతద్వాక్యం నచ ఇది అనుమానంగా చెప్పబట్టడం లేదు ఇక్కడ. అంటే మీరు మాత్రం ఆ విధంగా ప్రకృతి ఏ కారణము అని చెబుతున్నారు. కానీ ఈ సత్య సంకల్పత్వాదియుక్తమైనటువంటి పరబ్రహ్మయే సర్వజ్ఞుడైన పరమాత్మయే ఈ సంస్థానికి కారణభూతుడు అని చెప్పేటువంటిది మేము అనుమానంతో చెప్పట్లేదు. మరి ఎట్లా చెబుతున్నామంటే అన్యజ్ఞాన అసంభవ పరిజిహీర్షయాతు దృష్టాంత ఉపాదానం హేతు అనుపాదానాత్ అన్యజ్ఞానేన నచ ముఖ్య ఈక్షణ సంభవే గౌణ పరిగ్రహ సంభవ. ముఖ్యంగా ఒక సంకల్ప మాత్రం చేత ఈక్షణం చేత అర్థం సిద్ధిస్తుంటుంటే వేరే ఒక గౌణార్థాన్ని తీసుకొచ్చేసి అది కావాలి అని చెప్పేది ఎట్లా కుదురుంది అసలు? అది సంభవమే కాదు. తేజ ప్రబుధిషు అపి నా గౌణం ఈక్షణం. తేజస్సులో కూడాను గౌణంగా చెబుతున్నారు కానీ తేజస్సు సంకల్పించిందిదా అంటే తేజస్సు సంకల్పించింది కాదు. మరి తేజ ఇక్షత వచ్చింది కదండి అని అంటే తేజస్సునందు అంతర్యామి అయి ఉన్నటువంటి పరమాత్మ సంకల్పించాడు అని చెప్పాలి. కానీ తేజ ఇత్యాది శబ్దానాం తేజ ప్రభృతి శరీరకస్య అంతర్యామిణ వాచకత్వాత్తు ఇది పరమేవ బ్రహ్మ జగత్కారణవాది వేదాంత వేద్యం. సమస్త ఉపనిషత్తుల్లో తెలియబడింది ఏమిటంటే సమస్త జగత్తుకు కారణమైనటువంటి స్వామియే పరబ్రహ్మయే అనేటువంటిది ఈ యొక్క తేజ ప్రభృతి తేజస్సు మొదలైనటువంటి అన్నింటి అందరికీ కూడాను శరీరముగా కలిగి వాటన్నిటికీ అంతర్యామి అయినటువంటి పరమాత్మయే కారణభూతుడు అని చెప్పి తెలుస్తోంది. కాబట్టి సూత్రార్థం ఏమిటి చివరికి ఈక్షతేహే ఇది ఈక్షతి అని ధాత్వర్థం. ఈక్షణం అంటే అర్థం ఏమిటి? శబ్ద ప్రమాణం యస్య నభవతి తత్ అశబ్దం. పరోక్తం అంటే ఆనుమానికం ప్రధానం. సదేవ సౌమ్య ఇదం ఇది జగత్కారణతయా ప్రతిపాదిత అన్వయిన ఈక్షణ వ్యాపారాత్ నా చేతనం అశబ్దం తత్. ప్రకృతి అనేటువంటిది అశబ్దమే అవుతుంది కానీ ఈక్షణ వ్యాపారం దానికి లేదు. ఈక్షణ వ్యాపారం పరమాత్మకే ఉంది. కాబట్టి అంతేకాకుండా అపితు సర్వజ్ఞం సత్య సంకల్పం బ్రహ్మ ఏవ జగత్కారణం ఇది నిశ్చీయతే అని చెప్పేసి ఈ ఈక్షణాధికారంలో నిర్ణయించారన్నమాట. ఈ విధంగా చాలా సూక్ష్మంగా మనకి చాలా చక్కగా ఈ వేదాంత దీపంలో తెలియజేస్తారు ఏ ఏ అధికరణ యొక్క సారం ఏమిటి అనేటువంటిది అనమాట. తరువాత గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాత్ అంటే అది ఒక గౌణార్థమేమో. గౌణంగా అది గంగలో గొల్లపల్లి ఉంది అని అంటే గంగలో కాదండి గంగ ఒడ్డున ఉన్నది అని చెప్పుకుని గౌణార్థం తీసుకున్నట్టుగా ఇక్కడ తేజస్వ ఇక్షత తేజ ఇక్షత ఇది అచేతనగత గౌణేక్షణ సాహచర్యాత్ తదైక్షత ఇత్యత్ర ఈక్షతి గౌణ ఇది చేత్ నా అంటే ఒక గౌణార్థం తీసుకుంటామా అని అంటే కాదు. ఆత్మశబ్దాత్ అని అంటే పరమాత్మయే స్వయంగా అనమాట. సత్శబ్దాభిహితి ఈక్షితరి ఐతదాత్మ్యం ఇదం సర్వం. ఈ సర్వము సమస్తము ఒక్కటి అయినని చెప్పి ఉంది కదా.
ఇక ఐతదాత్మ్యం అంటే ఈ ఆత్మయే సర్వము. అయమాత్మా బ్రహ్మ ఇదం సర్వం యత్ అయమాత్మా బ్రహ్మ ఇదం సర్వం తత్ సత్యం స ఆత్మ అని శ్రూయమాణాత్ అని చక్కగా స్థుతిలో వినిపిస్తుంటే చేతనవాచిన ఆత్మశబ్దాత్ అంటే చేతనుడు అని చెప్పే ఆయనకి ఆత్మశబ్దం అనేటువంటి శబ్దం వలన అయం ఈక్షతి ముఖ్య ఏవ ప్రతీయతే. ముఖ్యుడెవరు? పరమాత్మయే అవుతాడు కానీ గౌణార్థం చెప్పేటువంటిది వేరే ఒకటి అనేటువంటిది కాదు. గంగాయాంఘోష అన్న చోట గంగలో గొల్లపల్లి ఉండడం అనేటువంటిది సంభవం కాదు కాబట్టి తీరంలో ఉంది అని చెప్పి తీసుకున్నారు, అది గౌణార్థం. ఇక పరమాత్మకు ఈక్షణం అనేటువంటి సంభవిస్తుందా? పరమాత్మ చక్కగా చేతనుడు, సర్వజ్ఞుడు, సర్వాత్మ, సత్యకాముడు, సత్యసంకల్పుడు. ఆయనకి సంభవిస్తుండగా పరమాత్మ కాదు, పరమాత్మ తేజో ఈక్షణ అని చెప్పారు కదా, కాబట్టి తేజస్సు సంకల్పించింది అని అచేతనమైన తేజస్సు ఎట్లా సంకల్పిస్తుంది? కాబట్టి ఇక్కడ ఈ ఈక్షత్యర్థం సంకల్పించడం అనేటువంటి ముఖ్య అర్థం ఎవరికంటే ఈ ఆత్మశబ్దం చేత పరమాత్మకే చెందుతుంది కానీ గౌడార్థం అనేటువంటిది ఎంత మాత్రం ఇది కాదు. ఐతదాత్మ్యం ఇదం సర్వం ఇది తేజ ప్రభృతి నామపి తదాత్మకత్వ అవగమాత్. ఆ విధంగా తేజస్సు తేజ ఐక్షత అన్నా, వాయు ఐక్షత అన్నా, ఆప అగ్ని అవన్నీ కూడా ఏమిటంటే అవి సంకల్పించినవి అంటే అవి సంకల్పించినట్టు అర్థం కాదు. అన్నిటికీ అంతర్యామి ఎవరో వాళ్ళు సంకల్పించారని అర్థం అన్నమాట. ఆ విధంగా తేజ ప్రభృతి నామపి తేజస్సు మొదలైనటువంటి అన్నింటికీ కూడాను తన ఆత్మకత్వ అవగమాత్ తేజ ప్రభృతి ఈక్షణమపి ముఖ్యం ఏవ ఇది అభిప్రాయః. తత్ నిష్ఠస్య మోక్షోపదేశాత్ ఇతశ్చ సత్శబ్దాభిహితం న ప్రధానం. తత్ అంటే ఆ తత్శబ్దం ఉన్నది ఏదైతే ఉందో దానివల్ల మోక్షోపదేశం చేయబడింది అని అంటే ఇతశ్చ సత్శబ్దాభిహితం న ప్రధానం. ప్రధానం మనకు మోక్షాన్ని ఉపదేశిస్తుందా? కాదు కదా. అపితు పరమేవ బ్రహ్మ తత్వమసి ఇది సదాత్మకతయా ప్రత్యేగాత్మ అనుసంధాన నిష్ఠస్య తస్య తావదేవ చిరం యావత్న విమోక్షే అద సంపత్స్యే ఇది మోక్షోపదేశాత్ తత్కారణం పరమేవ బ్రహ్మ. ఇదే అన్ని చోట్ల సర్వము పరమాత్మయే అని చెప్పటమే ఈ బ్రహ్మసూత్రం. బ్రహ్మమే మూలము అని చెప్పటమే సూత్ర రూపంలో బ్రహ్మసూత్రం చెబుతున్నమాట. హేయత్వ అవచనాచ్చ ఇది ప్రధానం ఇహ కారణతయా వివక్షితం తదా తస్య మోక్ష విరోధిత్వాత్తు హేయత్వం ఉచ్యేత. అంటే ఈ ప్రకృతి అనేది కారణంగా ఉంటుంది అని చెప్పానంటే దాని వలన మోక్షం కుదురుతుందా అని అంటే ప్రకృతి మోక్షం ఇస్తే అది విరోధం కుదురుతుంది కాబట్టి అది హేయమైంది. హేయత్వం ఉచ్యేత అంటే నచ ఉచ్యతే. అతః న ప్రధానం, ప్రకృతి కారణం కాదు. ఇంకా ప్రతిజ్ఞా విరోధాత్, ప్రతిజ్ఞకు కూడా విరోధం వస్తుంది. ఏ ప్రతిజ్ఞ అంటే ఏమిటి? ఏనాశ్రుతం శృతం భవతి అని ఇప్పుడు చూసిన చోట కారణ విజ్ఞానం చేత అంటే మృత్తు చేత ఘటములు చేయబడుతున్నవి అన్నప్పుడు ఏమవుతుంది? మృత్తు అనే కారణాన్ని గురించి తెలుసుకుంటే ఘటం అనేది కూడా తెలుస్తుంది. ఇది మట్టి కుండ అని తెలుస్తుంది అనమాట. అదే రాగితో చేయబడింది అయితే ఇది రాగి అని తెలుస్తుంది అనమాట. అంటే కారణం ఏదైతే ఉందో కారణం తెలిస్తే కార్యం తెలుస్తుంది అనేటువంటి విషయంలో ఇక్కడ ఏమవుతుంది? ఏదైతే అశ్రుతం శృతం భవతి వక్ష్యమాణ కారణ విజ్ఞానేన చేతన అచేతన మిశ్ర కృత్స్న ప్రపంచ జ్ఞానం హే ప్రతిజ్ఞాతం చేతనాంశం ప్రతి ప్రధానస్య అకారణత్వాత్. ఇవన్నీ కూడా ప్రకృతి చేయగలదా? దానికి అసలు సంకల్పమే లేదు, అచేతనం కూడా పైగా. అటువంటిప్పుడు ఏం చేయగలది? అసలు సంభవమే కాదు. కాబట్టి
చేతాంశం ప్రతి ప్రధానస్య అకారణత్వాత్ తత్ జ్ఞానేన చేతనాంశః న జ్ఞాయతే ఇది న ప్రధానం అని చెప్పారన్నమాట. ఈ విధంగా మృద్ఘట దృష్టాంతాన్ని కూడా మట్టితో చేయబడిన కొండవా దీన్ని కూడా చెప్పేసి అది కాదు అని చెబుతారన్నమాట. ప్రతిజ్ఞా విరోధాత్ అని అన్నారు. తరువాత సూత్రం ఏంటంటే ప్రతిజ్ఞా విరోధాత్ అని మళ్ళా చెప్తున్నారు. ఇది చెప్పాను కదా, అన్ని సూత్రాల్లో చెప్పింది ఇదే విషయం. ప్రతిజ్ఞా విరోధాత్ అంటే ఏమిటి అర్థం? ఇక్కడ ప్రతిజ్ఞ అంటే కారణం తెలుసుకుంటే కార్యం తెలియబడుతుంది, కాబట్టి కారణ జ్ఞానం చేత సర్వకార్య విజ్ఞానం అనేటువంటిది కూడా జరుగుతుంది, ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం అనేటువంటిది, ఆ ప్రతిజ్ఞకు విరోధం కలుగుతుంది అనేటువంటిది ఏదో ప్రశ్న వేస్తుంటారనమాట అనవసరంగా. అలా చేస్తే అలా విరోధం అవుతుంది కదా అని చెప్పానంటే ఏమిటంటే ప్రధాన కారణత్వవాదంలో అయితే అక్కడ ప్రతిజ్ఞ చేయబడింది ఏమిటి? పరమాత్మ ప్రతిజ్ఞ, పరమాత్మ ఏ కారణం అని చెప్పినట్టయితే ఏ విరోధం రాదు. ప్రకృతి కారణం అంటేనే విరోధం వస్తుంది. ఎందుకంటే ఏన అశ్రుతం, వినబడిన దేని చేత వినబడనిది కూడాను మనకి వినబడినట్టుగా చెప్పబడుతుందో అది ఎవరికి సంభవం అవుతుంది? అప్పుడు కారణ జ్ఞానం చేత చేతన మిశ్రమైనటువంటి సకల ప్రపంచ విజ్ఞానం కూడాను ఈ యొక్క పరమాత్మ జ్ఞానం చేత తెలియబడుతుంది అని చెప్పి కాబట్టి సంభవించడం వల్ల ఏక విజ్ఞానే సర్వ విజ్ఞానం అంటే ప్రతిజ్ఞ చేయబడింది అనమాట. కాబట్టి ప్రధానం కారణం కాకపోవటం వల్ల ఆ ప్రధాన జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. కాబట్టి ప్రధానం అనేటువంటిది జగత్ కారణం కానే కాదు. తరువాత సూత్రం ఏమిటి? స్వాప్యయాత్. 10వ సూత్రం స్వ అప్యయాత్. స్వమపీతో భవతి అని ఒక సూత్రం చెబుతున్నా. అక్కడ ఒక ఉపనిషత్ వాక్యం ఉంది. అంటే స్వ అంటే కారణము యందు లయం పొందటం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ స్వమపీతో అంటే తన కారణమునందు లయము పొందుతుంది. కార్యం అనేటువంటిది ఏదైనా సరే కారణంలో లయం అవ్వాలి కదా. వృత్తి అనేటువంటిది కారణం, ఘటము శరావము ఇత్యాదన్నీ కార్యాలన్నీ ఎప్పటికైనా సరే కారణంలోనే కదా లయమయ్యేది, మట్టిలో కలవాల్సిందే కదా. కాబట్టి సతా సౌమ్య తదా సంపన్నో భవతి. తదా అంటే ఆ సుషుప్తి కాలంలో సౌమ్య ఓ శ్వేతకేతు, సతా అంటే సత్శబ్దవాచ్యంతో సంపన్న భవతి అంటే నామరూప జ్ఞానం లేకుండా కలిసినటువంటి వాడవుతున్నాడు. పూర్వం నామము రూపము పేరు అని లేవు కదా. చెయ్యబడక ముందు మట్టిలో ఇది ఘటము ఇది శరావము అని వాటికి పేర్లు భేదాలు ఏమి లేవు, రూపాలు లేవు. కానీ కార్యరూపంలో ఇది ఘటము ఇది శరావము అని చెప్పి పేర్లు వచ్చేసినాయి, రూపాలు వచ్చినాయి అన్నమాట. కదా అట్లాగే సత్శబ్దవాచ్యంతో సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి జీవునికి స్వకారణంలో కూడాను అంటే తనయందు విషయంలో కూడాను లయం ఇక్కడ చెబుతోంది. అక్కడ స్వకారణములో అప్యయ అంటే లయము అనేటువంటిది స్వాప్యయం అని చెప్పబడుతుంది అనమాట. అది జీవుణ్ణి గురించి ప్రధానము కారణం కాదు కాబట్టి స్వాప్యయ శృతి అనేటువంటిది విరోధింపబడుతుంది కదా అనంటే అందువల్ల ప్రధానము కారణము కాదు అని నిశ్చయం చేయవాలి. ఎందువలన మరి ఎవరయ్యా అంటే పరమాత్మయే. 11వ సూత్రం గతి సామాన్యాత్. గతి సామాన్యాత్ అంటే దీనికి చూడండి, ఇతరోపనిషద్గతి సామాన్యం వలన అని సూత్రార్థం. అంటే ఏమంటే ఇతరోపనిషత్తుల్లో ఏమని చెప్పబడుతోంది? ఇతరోపనిషత్తుల్లో ఉన్నటువంటి విధంగా ఈ ఉపనిషత్తు యందు ప్రధానము కారణము కాదు అని చెప్పబడుతోంది.
ఈ ఇతరోపనిషత్తుల్లోని యస్సర్వజ్ఞ సర్వవిత్, ఎవరైతే స్వరూపం చేత అంతా కూడాను తెలుసుకున్నాడో, తెలిసినవాడయ్యాడో అతడు, అంటే తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామ రూప అన్నంచ జాయతే, ఆ పరమాత్మ వలననే ఈ జీవాత్మ అనేటువంటి అతను ఈ నామము రూపము అనేటువంటి వాటితో ఈ పృథివిలో ఉదయిస్తున్నాడు అని అర్థం అనమాట. పరాశ్చ శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ, అంటే ఈ పరమాత్మ యొక్క నానా విధాలైనటువంటి అనేకమైనటువంటి గొప్ప శక్తి అనేటువంటివి, సహజమైన జ్ఞానము అనేటువంటిది, బలము అనేటువంటిది, ఈ క్రియ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను సహజ సిద్ధములే. కాబట్టి స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని చెప్పి సకారణం కరణాధిపాధిప ఆత్మని కల్వరే విదితే సర్వం ఇదం విజ్ఞాతం భవతి. అయితే కారణ జ్ఞానం తెలుసుకుంటే కార్యజ్ఞానం తెలుస్తుందో, కాబట్టి అన్నింటికి కూడాను అధిపతి ఎవరు అంటే పరమాత్ముడు. ఆత్మని కల్వరే విదిత సర్వం ఇదం విజ్ఞాతం భవతి తస్య వా ఏతస్య మహతో భూతస్య విశ్వసితం ఏతద్యత్ ఋగ్వేదః పరపురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తస్మాద్ విరాడాజాయత ఇతి ఆత్మా వా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ ఇతి స ఇమాన్ లోకాన్ అసృజత తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశः సంభూతः స ఏకో వై నారాయణ ఆసీత్ స ఏకాకీ న రమేత ఇది సర్వజ్ఞః పురుషోత్తమః ఏవ కారణతయా ప్రతిపాద్యతే. అస్యాశ్చ తద్గతి సామాన్యాత్ అత్రాపి సహా ఏవ కారణతయా ప్రతిపాదనం అర్హతి న ప్రధానం. సూత్రాలు సారాంశం తెలిసిపోయింది కాబట్టి అన్ని సూక్ష్మంగా చెప్పేస్తారనమాట. అంటే ఈ వాక్యాలన్నిటికీ చూడండి ఎంత చక్కగా చెబుతున్నారు అర్థాలు. తస్య వా ఏతస్య మహతః భూతస్య విశ్వసితం ఏతత్ ఋగ్వేదః, అంటే ఆ మహాభూతమైనటువంటి, అంటే ఎప్పుడో భూతం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉండెను అని అర్థం అనమాట. ఎప్పుడో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క, ఆ పరబ్రహ్మం యొక్క నిశ్వాసమే ఋగ్వేదము. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం, అంటే ఏది జరిగిందో ఏది జరగనున్నదో ఈ జగత్తంతా కూడాను పురుషుడే. పురుషుడే అనంటే పరమాత్మయే. పురుషనోతీది పురుష, సమస్తము ఇచ్చువాడైనటువంటి ఆయన ప్రదాత పురుషుడే. తస్మాత్ విరాడజాయత, ఆ పురుషుని చేతనే ఈ బ్రహ్మాండం అంతా కూడాను పుట్టింది. ఆత్మావా ఇదమేక ఏవా అగ్ర ఆసీత్, మొట్టమొదట్లో ఈ ప్రపంచం అంతా కూడా, సృష్టికి పూర్వం ఈ ప్రపంచం అంతా కూడాను పరమాత్మలో ఒక్కటిగానే ఉంది. స ఇమాన్ లోకాన్ అసృజత, ఆ పరమాత్మయే ఈ లోకాలను సృష్టించారు. తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశः సంభూతః, ఆ పరమాత్మ వలననే ఆకాశం అనేటువంటిది పుట్టింది. ఏకోహ వై నారాయణ ఆసీత్, సృష్టికి పూర్వం ఈ నారాయణుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. స ఏకాకి న రమేత, ఆ నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడి కూడాను ఒక్కడే అయి ఆనందించలేడు. నరమేత, ఒక్కడే అయిపోతుంటే నారాయణుడు ఒక్కడే ఉండి ఏం చేస్తాడు? ఆ నారాయణుడు ఒక్కడే ఉండి ఏమీ రమించలేడు. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి ఆ పురుషోత్తముడే కారణంగా ప్రతిపాదింపబడుతున్నాడు. ఈ చాందోగ్యోపనిషత్తుకి
అదే పద్ధతిలో ఆ విధంగా కార్యకారణం ప్రకారము ఇక్కడ కూడాను పరమాత్మయే నారాయణుడే కారణము అని ప్రతిపాదించడానికి చేత సత్శబ్దవాచ్యం అనేటువంటిది నారాయణుడు పరమాత్మ అవుతారు కానీ కారణం అనేది ఎంత మాత్రం కాదు. అది అంటే అన్ని సూత్రాల్లో చెప్పేది అదే అర్థం. అది మరలా చెప్పినట్టుగా అనిపిస్తుంది మనకి. సుతత్వాచ్య ఆ విధంగా వినిపిస్తోంది కూడా. ఏమని అలా వినబడటం వలన కూడా అని శృత అర్థం. అంటే ఏంటి? శృతి ఏమని చెబుతోంది? ఈ ఉపనిషత్తునందు కూడా ఆత్మతః ఏవ ఇదం సర్వం, ఈ ప్రపంచం అంతా కూడాను పరమాత్మ వల్లనే, అతని వల్లనే ఇలా వినబడుతున్నది అని తెలుపుతున్నటువంటి ఈ వేదాంత ప్రతిపాదితమైనటువంటి ఏదైతే ఉన్న వాక్యాలుండగా ప్రధానం ప్రకృతిని తీసుకొచ్చి అది కారణము అనేటువంటిది సంభవమే కాదు. ఆ ప్రకృతి సర్వజ్ఞత్వం లేదు దానికి. సర్వజ్ఞుడు సత్య సంకల్పమైనటువంటి పరబ్రహ్మయే ఇక్కడ మనకి కారణము అని చెప్పి చెప్పబడుతున్నాడు అన్నమాట. సదేవ సౌమ్య ఇత్యాది జగత్కారణవాది వేదాంత వేద్యం న ప్రధానం సర్వజ్ఞం సత్య సంకల్పం పరమేవ బ్రహ్మ ఇది స్థితం. తరువాత ఈ క్షిత్య ఆనందమయాధికరణం. ఈ ఆనందమయాధికరణం చాలా చక్కటి. దీని మీద ప్రత్యేకమైనటువంటి చిన్న చిన్న గ్రంథ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆనందమయ అభ్యాసాత్, ఈ సూత్రం యొక్క అర్థమే అది శ్రీ భాషలో అయితే చాలా గొప్పగా ఇంకా వివరంగా ఉంటుంది. చూడండి ఎట్లా చెప్తున్నారో. తైత్రీయోపనిషత్తులో తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః ఇది ప్రకృత్యా తస్మాద్వా ఏతస్మాద్ విజ్ఞానమయాత్ అన్యోంతరం ఆత్మ ఆనందమయః ఇత్యత్ర జగత్కారణతయా అవగతః ఆనందమయః కిం ప్రత్యేగాత్మ ఉత పరమాత్మ ఇది సంశయః అన్నారు. అంటే ఇదే పద్ధతి అన్ని చోట్ల కూడాను. తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడినట్టుగా ఏమంటున్నారు? జగత్కారణము అనేటువంటిది నిరూపణీయం అవుతున్నది పరమాత్మయే కారణము అని చెప్పి. అయితే ఈ జగత్కారణం ప్రత్యక్షాదుల చేత సిద్ధిస్తుంటే మరలా ఈ ప్రసిద్ధంగా కనిపిస్తుంటేనే జగత్ కనిపిస్తుంటే మరలా శృతి ప్రమాణం ఎందుకు దీనికి అనక్కర్లేదు. ఎందుకంటే అచేతనమైనటువంటి ప్రకృతిలో ప్రవేశించేటువంటి బుద్ధి ఈ ఈక్షణాదుల చేత అచేతనము అనేటువంటి దాని చేత చేతనము అనేటువంటిది ముఖ్యము అని తెలియస్తోంది. ఈ ఈక్షత్యధికరణంలో కన్నా కూడాను ఇప్పుడు అచేతనం కన్నా కూడాను ప్రసిద్ధి తక్కువగా ఉన్నటువంటి ప్రకృతి కంటే పరమాత్మయే మిక్కిలి ఎక్కువ అనే విషయం చెప్పడమే అక్కడ ముఖ్యం. ఈ ఆనందమయోభ్యాసాత్ మన సూత్రంలో చూడండి. తైత్తరీయ ఆనందమయ, చక్కని సూత్రం చూడండి. ఆనందమయ అంటే ఆనందమయ శబ్దము చేత నిర్దేశింపబడినటువంటి వాడు ఆనంద శబ్దవాచ్యుడు. ఎవరు ఆనంద శబ్దవాచ్యుడు? ఈ ఆకాశాది జగత్కారణమైన వాడు జీవాత్మ కంటే వేరైనటువంటి పరమాత్మ. ఎందుకంటే అభ్యాసాత్ అంటే స ఏకో మానుషానంద, ఒక మానుష భేదం చెబుతారనమాట. ఒక మానుషానందము అనేటువంటిది అన్నిడు చూపిస్తారు అక్కడ. దాని వివరణ విస్తృతార్థం ఏమిటంటే ఒక మనిషికి ఈ సమస్త జగత్తు కూడాను అతని స్వాధీనమైపోయింది సమస్త సంపదలతో కలిసి. ఆ మనిషికి ఎంతటి ఆనందం కలుగుతుందో దానిని మానుషానందము అంటారట. ఈ మానుషానందానికి 100 రెట్లయితే 100 రెట్లు ఎక్కువైతే అది పైన ఉన్నటువంటి దేవతలకి ఒక ఆనందం కింద లెక్కట. ఈ దేవతల యొక్క ఆనందం 100 రెట్లు ఎక్కువైతే దేవపతి అయినటువంటి ఇంద్రుడికి ఒక ఆనందం కింద లెక్క. ఆ ఇంద్రుడి యొక్క ఆనందం 100 రెట్లయితే బృహస్పతికి దాని ఒక ఆనందం కింద లెక్క. ఈ బృహస్పతి యొక్క ఆనందం మరలా 100 రెట్లయితే ప్రజాపతికి ఒక ఆనందం కింద లెక్క.
ఆ ప్రజాపతి యొక్క ఆనందం ఇంకా 100 రెట్లయితే పరమాత్మకు ఒక ఆనందం కింద లెక్క. అంటే బ్రహ్మకు ఆనందం ఒక లెక్క అనమాట. దాన్ని ఏమంటారు? బ్రహ్మానందం అంటారు అనమాట. అంత గొప్పది బ్రహ్మానందము అని చెప్పి నిర్దేశించారు కదా అక్కడ. కాబట్టి ఈ మనుష్యానందానికి ఆ బ్రహ్మానందానికి కూడా ఎంత తేడా? 100 రెట్లు చొప్పున ఆనందం అనేటువంటి దాన్ని నిరతిశయంగా పెంచుకుంటూ వెళ్ళారు అన్నమాట. అటువంటి ఆనందమైనటువంటి వాడు ఎవరు? మానవుడా? మానవుడికి అంత ఆనందం దాచుకోగలడా? ఓ చిన్న ఏదన్నా దొరికితేనే అబ్బబ్బా నేను మాట్లాడలేనండి, వెళ్ళలేనండి, అనలేనండి అంటాడు. ఎందుకని? చిన్న ఆనందాన్నే భరించలేడు కాబట్టి. అటువంటి వాడు బ్రహ్మానందాన్ని భరిస్తాడు ఇంకా. కాబట్టి జీవాత్మకు ఇది సంభవించదు కాబట్టి పరమాత్మ యందే సంభవిస్తుంది కాబట్టి అని సూత్రార్థం. ఆయన తన యందు ఉంచి తనలోంచే సృష్టి చేస్తున్నాడు, తన యందే ఉంచుకుంటున్నాడు, తనలోనే లయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు అది అవలేదల్లి సంకల్పం మాత్రం చేత జరిగిపోతున్నాయి అన్నీ కూడాను. ఈ విధంగా తైత్తరీయోపనిషత్తులో తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూతః ఇది ఆకాశాది జగత్కారణతయా అవగతః ఏవ అన్నమయస్య శారీరః ఆత్మా ఇది ప్రతీయతే. శృత్యంతరేషు పృథివీ అక్షరాదీనాం శరీరత్వం పరమాత్మనః ఆత్మత్వం ఇది శ్రూయతే. అంటే ఈ సమస్తము కూడా పరమాత్మకు శరీరం వంటిది, పరమాత్మ అన్నిటికీ కూడాను ఆత్మ వంటి వాడు అనమాట. ఈ విధంగా శరీరాత్మవాదం అనేటువంటిది తస్య అంటే ఆ పరమాత్మకు శారీర అంటే శరీర సంబంధమైనటువంటి ఆత్మ ఎవరు? పరమాత్మ అని ఆనందమయునికి అంటే ఆనంద శబ్దం చేత చెప్పబడుతున్నటువంటి దానికి అక్కడ మనకి వినపిస్తోందనమాట. ఈ శారీరత్వం అని అంటే శరీరంలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ అనేటువంటిది తెలియటం వల్ల ఈ శారీరత్వం అంటే ఏమిటి అర్థం? శరీర ప్రతిసంబంధిత్వమే శారీరత్వం. కాబట్టి అది కూడా ఎవరు అంటే జీవాత్మయే. ఈ జీవాత్మ చేతనమవటం చేత సంకల్ప రూపమైనటువంటి ఈక్షణపూర్వకంగా సృష్టి అనేటువంటిది ఇక్కడ లభిస్తుంది. కాబట్టి విజ్ఞానమయ శబ్దం చేత చెప్పబడుతున్నవాడు, మయట్ ప్రత్యయ శబ్దం చేత చెప్పబడుతున్నవాడు ఇక్కడ ఏమని తెలిస్తే బుద్ధి అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఈ ఆనందమయుడు జీవాత్మయే అని చెప్పేసి పూర్వపక్షం చేస్తున్నారు. చూసారా ఎంత చేస్తున్నారు? మరలా ఒకసారి దాన్ని చూడండి. తైత్రీయకే తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూతః ఇది ప్రకృత్య తస్మాద్వా ఏతస్మాత్ విజ్ఞానమయాత్తు అన్యోంతర ఆత్మ ఆనందమయః ఇత్యత్ర జగత్కారణతయా అవగతః ఆనందమయః ఇత్యత్ర జగత్కారణతయా అవగతః ఆనందమయః అని చెప్పి మరలా కిం ప్రత్యేగాత్మ ఉత పరమాత్మ అని సంశయం లేపి ప్రత్యేగాత్మ ఇది పూర్వపక్ష అని చెప్పనని తస్యైష ఏవ శారీర ఆత్మ ఇది ఆనందమయస్య శారీరత్వశ్రవణాత్ శారీరో హి శరీర సంబంధీ సచా ప్రత్యేగాత్మ ఏవ తస్య చేతనత్వేన ఈక్షాపూర్వికా సృష్టి ఉపపద్యతే అని చెప్పి పూర్వపక్షం చేస్తే దానికి సిద్ధాంతం ఎంత గొప్పగా చెబుతారో చూడండి. కాబట్టి ఆనందమయాధికరణం ప్రత్యేకంగా చెబుతుంటారు. ఇట్లా శ్రీభాష్య సభలు లాంటివి జరుగుతుంటే ఉభయ వేదాంత సభల్లో ముఖ్యంగా నేను ఆనందమయాధికరణం మీద మాట్లాడతానండి అంటుంటారు. ఎందుకంటే ఈ ఆనందమయాధికరణం అనేటువంటిది అంత చక్కని విషయం తెలియజేస్తుంది అనమాట. ఆ రాద్ధాంతం అన్నమాట, అది సిద్ధాంతం. ఆ సిద్ధాంతం చేయటం అనేటువంటిది అందుకనే ఆనంద నిలయం అని పేరు పెడతారు తిరుమలలో శ్రీనివాస స్వామికి కూడా.
సైషా ఆనందస్య మీమాంసా భవతి ఇత్యారభ్య యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ ఇది నిరతిశయ దశ ఆశిరస్క అభ్యస్యమానః ఆనందః ప్రత్యేగాత్మనః అర్ధాంతరభూతస్య పరస్యైవ బ్రహ్మణః ఇది నిశ్చీయంతే. సామాన్యమైనటువంటి క్షణికానందాన్నే భరించలేనటువంటి ఈ యొక్క జీవుడికి ప్రత్యేగాత్మకి అంతటి గొప్ప బ్రహ్మానందం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. కాబట్టి అది బ్రహ్మకే సంబంధము. అసలు ఆనందము అంటేనే పరమాత్మ అని చెప్పేసి నిశ్చయిస్తారు. ఇంకా శారీరాత్మత్వంచ పరమాత్మనః ఏవ. ఎవరికి శరీరం? ఇవన్నీ ఎవరికి శరీరం? ఆనందం ఎవరికి శరీరం? పృథ్వీ ఎవరికి శరీరం? ఆకాశం ఎవరికి శరీరం? తేజస్సు ఎవరికి శరీరం? అన్నీ కూడాను పరమాత్మకే శరీరం. పరమాత్మయే శరీరి. కాబట్టి ఈ ఆనంద శబ్దం చేత చెప్పబడుతున్నవాడు కూడా పరమాత్మయే అని చెబుతూ ఆ విధంగా తస్మాద్వా ఏతస్మాత్తు ఆత్మనః ఆకాశ సంభూతః ఇది ఆకాశాది జగత్కారణతయా అవగతః ఏవ అన్నమయస్య శారీరః ఆత్మా ఇది ప్రతీయతే. ఆత్మాంతరానిర్దేశాత్ శృత్యంతరేషు పృథివీ అక్షరాదీనాం శరీరత్వం పరమాత్మనః ఆత్మత్వం చ శ్రూయతే. ఇందా చెప్పుకున్నాం కదా, యస్య పృథివీ శరీరం ఇత్యారభ్య ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవః ఏకో నారాయణః అని ఎప్పుడైతే చెబుతామో ఈ సమస్తము నారాయణుడే అని చెప్పినప్పుడు చక్కగా ఈ ఆనందానికి కూడాను ఆనందం అంటేనే నారాయణుడు పరమాత్మ స్వరూపం. దానికి అంతర్యామైన వాడు కూడా పరమాత్మ. మళ్ళా సూత్రార్థస్తు ఏమిటయ్యా దీని సూత్రార్థం కరెక్ట్గా చెప్పండి ఒకటి అని అంటే, ఆనందమయ శబ్ద నిర్దిష్ట, ఆనంద శబ్దం చేత చెప్పబడినటువంటి ఆకాశాది జగత్కారణభూతుడైనటువంటి ఈ ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆయన, సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆయన పరమాత్మ. కానీ ఈ సమస్యను పరమాత్మ అవుతాడు. ఎందువలన అంటే ఆనందస్య నిరతిశయత్వ ప్రతీతి బలాత్. ఆనందం అనేటువంటిది ఏమిటి? అబ్బా ఇంతకన్నా ఇది చెప్పలేనండి అనటాన్ని చూసారా? ఆ నిరతిశయత్వం అనేటువంటిది ఇక్కడ సంభవం కాబట్టి స ఏకో మానుష ఆనంద తేయే శతం ఇత్యాది అభ్యాసాత్ తస్య చ ప్రత్యేగాత్మని అసంభావితస్య తదతిరిక్తే పరమాత్మని ఏవ సంభవాత్. అనుకున్నాను చూసారా? ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆనందమయుడే పరమాత్మయే అని తెలియజేస్తారనమాట. తర్వాత సూత్రం వికార శబ్దాత్ న ఇది చేత్ న ప్రాచుర్యాత్. వికార శబ్దము చేయబలన కాదు అని చెప్పినట్లయితే అది ప్రాచుర్యమే కాదు. ఎందువలంటే ఆనందమయ ఇది వికారార్థ మయట్ శబ్దాత్తు నా అయం ఇది అవికృత పరమాత్మ అస్య చ వికారార్థత్వం ఏవ యుక్తం. ఇప్పుడు పూర్వపక్షం చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి కూడాను ఏది కాదంటాము అదే అవును అని అంటుంటారు ముందు, దాని తర్వాత ఓహో అట్లా అవును అని అంటారు అనమాట. ఆ విధంగా ఆనందమయ ఇది వికారార్థమయట్ శబ్దాత్ నా అయం అవికృత పరమాత్మ అస్య చ వికారార్థత్వం ఏవ యుక్తం. అన్నమయ ఇది అన్నమే మూలం చెబుతున్నారు కదండి, కాబట్టి అన్నమే చదువుతుంది. కానీ భగవంతుడు ఎట్ట అవుతాడు కారణం అని అంటే నా కాదు. ఎందువల్లంటే
ప్రత్యేగాత్మనో భాతి నజాయతే మ్రియతే వా ఇది వికార ప్రతిషేధాత్తు ప్రాచుర్యాద్దే ఏవ అయం మయట్ ఇది నిశ్చీయతే. అస్మిశ్చ ఆనందే యతో వాచో నివర్తంతే ఇత్యాది వక్ష్యమాణాత్ ప్రాచుర్యాత్ అయం ఆనందః ప్రచురః పరమాత్మ ఏవ. అసలు ఆనంద శబ్దం చేత చెప్పబడుతున్నవాడే పరమాత్మ అని చెప్పినప్పుడు ఇక ఆనందం కంటే కూడాను ఆనందాన్ని పొంది ఆనందం పొందుతున్నది ఎవరు? జీవుడు పొందుతున్నాడు. ఏషస్యేవ ఆనందయతి, ఎవరు ఆనందింపజేస్తున్నారు? పరమాత్మే ఆనందింపజేస్తున్నారు. ఎవరిని ఆనందింపజేస్తున్నారు? జీవులను ఆనందింపజేస్తున్నారు. ఇది జీవాన్ ప్రతి ఆనందయితృత్వ వ్యపదేశాచ అయం పరమాత్మ ఏవ. ఆనందింపచేసేవాడు పరమాత్మ కాబట్టి పరమాత్మయే అని చెప్పారు. తరువాత 16వ సూత్రంలో మాంత్రవర్ణికమేవచ గీయతే అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే ఒక చక్కని ఇది ఉపనిషద్వాక్యం ఉంది. ఈ సత్యం జ్ఞానం అనేటువంటి మంత్రవర్ణాల చేత చెప్పబడినటువంటి వాడే పరమాత్మయే ఆనందమయుడు అని చెప్పబడుతున్నది కాబట్టి అని సూత్రార్థం. అయింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఈ పరమాత్మ పరబ్రహ్మ నిరుపాధికమైనటువంటి సత్తా కలిగిన వాడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయన జ్ఞానము అనే గుణం కలిగినటువంటి వాడు, జ్ఞాన స్వరూపుడు, దేశకాల వస్తు పరిచ్ఛేదం అనేటువంటిది లేనివాడు. అంటే ఇక్కడ ఉంటాడు అక్కడ లేడు అని లేనివాడు కాదు, అన్ని చోట్ల ఉంటాడు, అన్ని వేళలా ఉంటాడు అని చెప్పబడినటువంటి ఆ మంత్రంలో చెప్పబడినటువంటి ఆ పరమాత్మయే తస్మాద్వాయే తస్మాత్ అని అని కూడాను అక్కడ మొదలుకొని ఆనందమయ అని కూడా చెప్పబడుతున్నాడు. అందువలన ఏం తెలుస్తోంది? ఈ ఆనందమయుడు పరమాత్మయే అని తెలుస్తోంది. జీవాత్మ యొక్క పరిశుద్ధ స్వరూపమైనటువంటిది ఎవరు అని అంటే ఈ దీంట్లో పరమాత్మ అని చెప్తుంటే దాన్ని మళ్ళీ సందేహించి చెప్తుంటారు అన్నమాట. నేతరో అనుపత్తే అని ప్రత్యేగాత్మన పరిశుద్ధం స్వరూపం మంత్రవర్ణోదితం ఇది అంటే అది ఆశంక్య వృతే నా ఇతర అనుపత్తే అనమాట. నేతరో అనుపత్తే అని అంటే ఇతర అంటే పరమాత్మ కంటే ఇతరమైనటువంటి వాడు వేరే ఒక జీవాత్మ అనేటువంటి వాడు నా ఆనందమయ ఆనందమయుడు కాదు. అనుపపత్తి ఎందుకంటే విపశ్చిత్ ఇత్యాది గుణాలన్నీ కూడాను సరిపోనందువలన అని సూత్రార్థం. అంటే పరమాత్మ కన్నా ఇతరమైన వాడు అంటే జీవాత్మ ఇత్యాది మంత్రవర్ణంలో చేసి చెప్పబడేటువంటి వాడు కాదు కదా. జీవుడిని ఎవరన్నా మంత్రాలతో ఉపాసన చేస్తారా? కుదరదు కదా, తీరు కదా. కాబట్టి ఈ జీవాత్మకు విపశ్చిత బ్రహ్మణ విపశ్చిత్వం అనేటువంటిది ఉపపన్నం అవుతోంది కాబట్టి వివిధం అంటే అనేక విధాలుగా ఈ విధంగా పశ్యత్ అనేక విధాలుగా చూడటం వలన ఈ జ్ఞానాశ్రయత్వం అనేటువంటిది కలిగితేనే జ్ఞానం అనేది పరమాత్మే, జ్ఞానానికి ఆశ్రయమైన వాడు పరమాత్మే. కాబట్టి సో అకామయత అతను సంకల్పిస్తాడు ఏమని? బహుశ్యాం ప్రజాయేయ ఇది, నేను బహువిధములుగా అయ్యదను అని చెప్పేసి సంకల్పిస్తాడు. నేను బహువిధములుగా అయ్యదను సంకల్పించేది పరమాత్మే గాని జీవుడు సంకల్పిస్తాడా? దానికోసం చెప్పేసి ప్రజాయేయ అంటే అందుకోసం నేను పుడతాను అని చెప్పి సంకల్పించి సంకల్పం మాత్రం చేతనే ఆ విధంగా అయినటువంటి ఆయన ఏం చేశాడు? అకామయత అన్నిటినీ అట్లా సంకల్పించారు అంతే. సంకల్పం మాత్రం చేతనే సర్వం సిద్ధించేసేసింది వెంటనే. ఈ పని జీవాత్మ చేయగలడా? కాదు కదా. కానీ బహుభవన రూపమైనటువంటి ఈ సంకల్ప రూప జ్ఞానం అనేటువంటిది అంటే సర్వజ్ఞత్వము అనే మొదలైనటువంటి పరిశుద్ధ స్వరూపమైనటువంటి అన్నీ కూడాను
జీవాత్మకు ఎంత మాత్రము సంభవించవు కాదు కాబట్టి జగద్వ్యాపారవర్జం ప్రకరణాదసన్నిహితత్వాచ్చ అంటే ముక్తునికి జగన్నియమైనటువంటి ఈ వ్యాపారం అనేటువంటిది ఏది లేకుండా భగవత్ సామ్యం అనేటువంటిది ప్రకరణంలో మనకి భగవత్ సామ్యం భగవంతుడు సమానము అని చెప్పుకుంటాడు కానీ ఇతనే భగవంతుడు అని చెప్పుకోలేడు కదా. సన్నిహిత వాక్యాలు ఏవి కూడా మనకు కనిపించవు, నేనే భగవంతుడిని అనేటువంటిది. అందువలన ఇక్కడ సత్య సంకల్పుడైన వారెవరు? పరమాత్మయే అని చెప్తారన్నమాట. ఆ విధంగా నా ఇతర అనుపత్తి అనే దాంట్లో కూడా అదే కీర్తించారు. పరస్మాత్ బ్రహ్మణ ఇతర ప్రత్యేగాత్మా నా మంత్రవర్ణోదిత తస్య విపశ్చిత బ్రాహ్మణ ఇది విపశ్చిత్య అనుపత్తే వివిధం పశ్చిత్వం చిత్వం హి విపశ్చిత్వం తచ్చ సోకామయిత బహుశ్యాం ప్రజయ ఇత్యాది వాక్యోదిత నిరుపాధిక బహుభవన సంకల్ప రూపం సర్వజ్ఞత్వం తత్తు ప్రత్యేగాత్మనః పరిశుద్ధస్యాపి న సంభవతి. జీవుడు కూడాను ఎంత పరిశుద్ధుడైనప్పటికీ కూడాను జీవుడు ఎంత అయినా కానీ అతను పరమాత్మ యొక్క సామ్యాన్ని భగవంతుడి యొక్క సారూప్యాన్ని సాయుధ్యాన్ని పొందగలడు కానీ పరమాత్మ కాలేడు కదా. కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేది జరగని పని కాబట్టి అది జగద్వ్యాపార వర్జ్యం ప్రకటన అంటే జగత్తును సృష్టి అంటే చేయగలడా? ఉన్నారు, నిత్యులు కూడా ఉన్నారు, ముక్తులే కాదు. ఎవరు? ఇప్పుడు నారదుడు, గరుత్మంతుడు మొదలైన వారు నిత్య సూర్యులే మూడంతమంది ఉన్నారు. వాళ్ళందరూ సృష్టి చేయగలరా? సృష్టిని రక్షించగలరా? మరలా తిరిగి లయం చేయగలరా? కుదరదు కదా. కాబట్టి జగద్వ్యాపారవర్జ్యం ప్రకరణాత్ అసన్నిహితత్వాచ్చ ఇది వక్ష్యమాణత్వాత్ అతః పరం బ్రహ్మ ఏవ మాంత్రవర్ణికం. పరమాత్మయే ఈ యొక్క మంత్రం చేత చెప్పబడేటువంటి స్వామి అని చెప్పి తెలియజేస్తున్నారు అన్నమాట. తర్వాత 18వ సూత్రం భేద వ్యపదేశాచ్చ. ఎట్లా చెబుతోంది? భేదం చెప్పబోట వలన అన్నారు. అంటే ఈ జీవవర్గంలో జీవాత్మలందరూ అందరికీ కూడాను ప్రశాసకుడైనటువంటి వాడు. శాస ఎవరు? పరమాత్మ. అంటే ఆయన ఆనందమయుడు అయినటువంటి వాడు. కూడా దరిద్రుడైనా ధనవంతుడైనా కూడా దేనికోసం తిరగలాడుతారు? ఆనందం అనేది కావాలి. అయినా సరే పండితులు చదువు లేనివాడైనా కూడాను ఆనందం మొదలాగే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ఆనంద స్వరూపమే పరమాత్మ. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మ కోసం ఎప్పుడు కూడాను కోరుకుంటూనే ఉంటాడు. ఎంతకాలం ఇట్లా కోరుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఎందుకు సహజంగానే ఇతరుడు కదా. భేదం ఉండాలి. జీవాత్మకి పరమాత్మకి ఎక్కువ భేదం చెప్పబడుతున్నది. ప్రశాసకుడైనటువంటి పరమాత్మయే ముఖ్యం కాబట్టి అసలు ఆనందమయుడు కాబట్టి ఆయన వల్లనే ఇవన్నీ నియమింపబడుతున్నాయి. కాబట్టి భేదం అనేటువంటిది చెప్పబడుతున్నది. ఏమిటి? జీవాత్మయే పరమాత్మ, పరమాత్మయే భేదం చెప్పబడుతున్నది అని సూక్తం చెప్తున్నారు అనమాట. ఇంకా భీషాత్మ వాతపోతే చెబుతున్నారు అనమాట. భయంతో గాలి ఏం చేస్తుంటుంది? వాయువు వీస్తుంటుంది అనమాట. ఎందుకు వీస్తోంది గాలి అని అంటే, నేను నీకేం చెప్పాను? శోకం అంతా కూడాను అందరికీ కూడాను చెప్పాను కదా. చెప్తారా అంటే ఆ పరమాత్మ ఆజ్ఞానుసారం వాయుడు తీస్తూ ఉంటాడు. ఈశాత్మ చేస్తాడు, ఉదయం చేసుకుంటుంటాడు, టైం ప్రకారం అస్తమిస్తుంటూ ఉంటాడు అనమాట. ఆ విధంగా కూడా
వీళ్ళందరూ నిర్వహించే తమ తమ కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటువాళ్ళు కాబట్టి ఈ తస్మాత్ జ్ఞానమయాత్ ఆనందమయ అని తస్మాత్తు అలాంటి ఏ తస్మాత్తు ఇలాంటి ఈ యొక్క విజ్ఞానమయాత్తు అంటే జ్ఞానమైన జ్ఞానం కలిగినటువంటి అంటే జ్ఞాన ప్రాచుర్యం కలిగినటువంటి ఈ జీవాత్మ కంటే కూడాను అన్య ఇతరుడు అని జీవాత్మ కంటే పరమాత్మ ఇతరుడు దీన్ని ప్రత్యేకంగా చూపించడంలో ఉద్దేశం భగవద్రామానుజుల వారు జీవుడు దేవుడు అద్వైతం కదా అట్లా కాదు జీవాత్మయే పరమాత్మ పరమాత్మయే జీవాత్మకు పరమాత్మకు సంబంధం ఉంది కానీ జీవుడు దేవుడు ఒకటే ఇప్పుడు కాదు అని చెప్పడం అన్నమాట. అందుకని ఆ భేదాన్ని మరి ఆ పరమాత్మ యొక్క భేదాన్ని తీసుకుంటున్నారు. తర్వాత కామాక్ష అనేటువంటి సూత్రాన్ని ఈ విధంగా రేపు 18 సూత్రాలు 18 సూత్రాలు 19వ సూత్రం కామాక్ష అనుమానాపేక్ష అనేది రేపు పరిశీలిద్దాం. శ్రీమతి రామాచార్య శ్రీమన్నారాయణ స్వామి శ్రీమాన్ మన తట్ట విజయరాఘవాచార్య స్వామి వారు భగవద్రామానుజ విరచితమైనటువంటి సప్త గ్రంథాలలో ఒకటి అయిన శ్రీ వేదాంత దీపాన్ని చాలా చక్కగా ఈక్షతేర్నా శబ్దం అనేటువంటి సూత్రాన్ని మళ్ళీ పునః ప్రారంభం చేసి చక్కగా ఎంతో మృదు మధురంగా దాన్ని వివరించారు. వారికి ఈ గోష్ఠి పక్షాన కృతజ్ఞతాభివాదనము తెలియజేస్తున్నాము.